హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము గుణదల చర్చికి వెళ్ళాము. ఈరోజు ఆదివారం సందర్భంగా చాలా రష్గా ఉంటుందని నిన్నే వెళ్ళాము. అయితే గుణదల స్టార్టింగ్ కాడి నుంచి మీకు చూపించాలని మాకు చేతనైనంత వరకు మేము వీడియో తీసాము. ఇదిగోండి, గుణదల చర్చి కాడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఇదే ఫ్రెండ్స్. కొండపైకి వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. కొండపైకి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ ప్రార్థన చేసుకొని తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటా కొండపైకి వెళ్తుంటే ఆ అనుభూతి, సంతోషము ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. తల్లి యొక్క జపమాలలోని ప్రతిరోజు ఒక జపమాల ఉంటుంది. ఆ జపమాలలోని నిన్న శనివారం సందర్భంగా సంతోష దేవరహస్యములు, అసలు జపమాలలోని సంతోష, దుఃఖ, మహిమ, వెలుగు దేవరహస్యంలో ఉంటాయి. ఈ సంతోష దేవరహస్యములు సోమవారం, శనివారం, దుఃఖ దేవరహస్యములు మంగళవారం, శుక్రవారం, మహిమ దేవరహస్యములు బుధవారం, ఆదివారం, గురువారం వెలుగు దేవరహస్యములు. అట్లా రోజుకి ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తు మనం ప్రతిరోజు తల్లి యొక్క జపమాలను స్మరించుకుంటూ ఉంటే ఆనందము, సంతోషం ఉంటుంది. అది ఆనందము, సంతోషము మాటల కంటే మీరు కూడా తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటే ఆ సంతోషం అనుభూతి మీరే చెప్తారు. తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటూ కొండపైకి వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళినాక కొంచెం వ్యూ చూపించాలనుకున్నాము. మాకు చేతనైన వరకు మేము చూపించాము. ఇదిగోండి, ఎందుకంటే అంత క్లియర్గా కనపడలేదు. కొండపైకి వెళ్ళేటప్పుడు తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటా వెళ్తే ఎటువంటి ఇబ్బంది, ఆందోళన మనసుకి ఏమీ ఉండవు. ఎన్ని సమస్యలున్నా అక్కడే కింద వదిలేసి తల్లి యొక్క జపమాలను నిండు మనస్సుతో స్మరించుకుంటా కొండపైకి వెళ్తుంటే ఆనందము, సంతోషము ఎంతో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను గుణదల కొండకి చాలాసార్లు వెళ్ళాను, కానీ తల్లి యొక్క జపమాలను తెలియనప్పుడు వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, వచ్చేసాను. తల్లి యొక్క జపమాలను మేము తెలుసుకున్నాక, తల్లి యొక్క మహిమ జపమాలను తెలుసుకున్నాక మేము ప్రతిరోజు జపమాలను చెప్పుకుంటున్నాను. ఆ జపమాలను జపమాలను చెప్పుకున్నంతసేపు మనసు సంతోషముతో, ఆనందముగా ఉంటుంది. ఏ సమస్యలు, ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులన్నిటినీ పక్కన పెట్టేసి తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటూ ఉంటాము. కొండపైకి వెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ కూర్చుంటా తల్లిని స్మరించుకుంటా వెళ్ళాము. ఇదిగోండి, దారిలో మనకు కనపడుతున్నాయి చూసారా, తండ్రి యొక్క స్వరూపాలు, తండ్రి యొక్క ప్రతిమలు. అవన్నీ ఈ గుర్తులు చెప్పానుగా ఫ్రెండ్స్ ఇందాక, ఎట్లా గుర్తులు జపమాలలో ఉంటాయని. ఆ జపమాలలోని ఒక గుర్తు మనము కొండపైకి వెళ్తున్న దారిలో యూటర్న్ అయ్యే చోట ప్రతి మలుపు దగ్గర ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తు దగ్గర ఆగి మనం జపమాలను చెప్పుకుంటా తల్లి దాకా చేరుకుంటాము. తల్లి దాకా చేరుకున్నాక అక్కడ తల్లిని స్మరించుకుంటా ఆ ఆనందమే వేరు ఫ్రెండ్స్. మీరు తల్లి యొక్క మహిమ తెలుసుకుంటారనుకుంటున్నాను. తల్లి యొక్క దీవెన ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు మాటలతో చెప్తాను. నేను అనేక బాధలతో, అనేక ఇబ్బందులతో నేను ఉన్నప్పుడు నాకు కావలసిన వారందరూ కూడా నన్ను విడిచిపెట్టారు. కానీ తల్లికి దగ్గర అయినప్పుడు వారందరూ ఉన్నా లేకపోయినా తల్లికి నాకు తోడుగా ఉండి అండగా ఉంది. నేను ఎక్కువ శాతం తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటూ ఉంటాను. తల్లిని జపమాలకు చెప్పుకున్న ఆ జపమాల యొక్క గొప్పతనం తెలుసుకున్నాక ఆ జపమాలను చెప్పుకుంటున్నాను.
మీరు కూడా తల్లి యొక్క మహిమని పొందాలంటే జపమాల చెప్పుకోండి, తల్లిని స్మరించుకోండి, తల్లిని స్మరించుకోండి, తల్లి యొక్క దీవెన పొందండి. కొండపైకి వెళ్ళినాక మనకి కింద తల్లి యొక్క స్వరూపం దగ్గర షెడ్ ఉంటుంది. ఇదిగోండి కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క షెడ్ కింద కాసేపు ప్రశాంతంగా కూర్చొని, పక్కనే వాటర్ అవి కూడా ఉంటాయి, చల్లని వాటర్ అవి తాగేసి మనం కొండపైకి వెళ్ళచ్చు. అయితే నేను మోకాళ్ళతో నడవాలని అనుకున్నాను, కింద ఎక్కడ నడవలేకపోయాను. కానీ ఇక్కడ మనకి పక్కన మెట్లు కనపడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్. ఆ పైకి వెళ్ళేటప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద నడుద్దాము, మోకాళ్ళతో తల్లి దాకా చేరుకుందాము, ఇప్పుడైనా తల్లికి ఆ మొక్కు చెల్లించుకుందామని అనుకున్నాము. సరే అని చెప్పి మొదలు పెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్ జపమాలను చెప్పుకుంటా, తల్లి యొక్క జపమాలను చెప్పుకుంటా అట్లా మొదలు పెట్టాను. చూస్తున్నారు కండి, అలా ఎక్కుతున్నాను. కానీ ఆ ఎక్కుతున్నంతసేపు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బాధ లేదు, కాళ్ళకు కూడా ఎటువంటి నొప్పులు లేవు. అది అంతా తల్లి యొక్క దీవెన. తల్లి కొండపైకి వెళ్ళినాక ఆ తల్లిని చూశాక నా మనసు ఎంతో సంతోషముతో ఆనందముతో ఉన్నది. నేను నా భార్య ఇద్దరము కలిసి వెళ్ళాము, ఇద్దరం కలిసి ప్రార్థించుకున్నాము, తల్లి యొక్క దీవెన పొందాము, తల్లి యొక్క జపమాలను చెప్పుకున్నాము. మీరు కూడా తల్లి దగ్గరకు వచ్చి జపమాలను చెప్పుకుంటా ప్రార్థన చేసుకోండి, తల్లి యొక్క దీవెన పొందండి. ఆ తల్లి దగ్గరికి వచ్చిన వారందరూ వారి యొక్క మనవులను ఆ తల్లి సదాకాలము ఎప్పుడు నెరవేరుస్తున్నది. వీరు వారు అని తేడా లేకుండా తల్లిని ఒప్పుకున్న వారందరూ, తల్లిని స్మరించుకున్న వారందరూ, తల్లి నాకు ఈ కోరిక ఉందని మీరు చర్చికి ప్రార్థించుకున్నారంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి ప్రార్థన చేసుకోండి, తెలుస్తుంది. తల్లి యొక్క జపమాలను మనకి వెలంగనీలో వెలంగనీ మాతగా, గుణదలలో గుణదల మాతగా మనకు కనపడింది తల్లి. ఇదిగోండి నేను నా భార్య ఇద్దరము కలిసి తల్లి యొక్క స్వరూపం దగ్గర నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా భార్య ఇట్లా వీడియో తీసింది. తర్వాత ఇద్దరము కలిసాము. ఇంకొకరు వచ్చినాక వారు మమ్మల్ని ఫోటోలు తీశారు. తర్వాత ప్రార్థన చేసుకున్నాము సంతోషంగా. తిరుగు కిందకి వచ్చేటప్పుడు పైనుంచి వ్యూ చూపించాలనుకున్నాము. చూడండి అదిగోండి వ్యూ. కానీ కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడంతా చల్లని వాతావరణము, అదంతా ఎంతో హాయిగా ఉంటుంది. దయచేసి అందరూ తల్లిని దర్శించుకొని ఆ తల్లి యొక్క దీవెన పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.